మనం వేసిన తోటకూర హార్వెస్టింగ్కి వచ్చింది. కట్ చేస్తున్నాను. ఈ గింజలను అయితే మనం మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చినాయి. ఎంత బాగా వచ్చినాయి చూడండి. అంటే ఎంతైనా మనం ఇంట్లో పెంచుకున్న ఆకుకూరలైనా కూరగాయలైనా ఎంతటి అది కొంచెమైనా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తాయి కదా. ఎంతమందికి హార్వెస్టింగ్ అంటే ఇష్టం కామెంట్ చేయండి. ఇలా అయితే మంచిగా నీట్గా ఏమేం చెత్త ఉంటే తీసి మంచిగా క్లీన్ చేసుకోవాలి కదా మమ్మీ. సీజర్ తోటి కట్ చేస్తే నీట్గా వస్తుంది. మనం తెంపితే అడ్డి గుడ్డి మొత్తం ఎట్నో వచ్చేస్తుంది. ఇది నెక్స్ట్ టైంకి రెడీ అవుతుందండి. మళ్ళీ సేమ్ వస్తుంది ఇవ్వనమాట. ఇప్పుడు ఇందులోనే మనకి తోటకూర వేస్తే దీంట్లోనే మెంతి వచ్చింది, ఇక్కడ కొత్తిమీర వచ్చింది, ఇందులో శామగడ్డలు కూడా ఉన్నాయి. మనం అది రోజ్ పువ్వు చెట్టు నాటితేమో ఇవేంటి ఇది పుదీనా వచ్చింది. చూడండి ఇంత ఇంత సరిపోతుంది. ఇంత వెళ్ళింది మనకి. ఉల్లాకు కూడా వెళ్ళింది. ఉల్లాకు కూడానా? అందులో ఉల్లి పుదీనా ఉంది కదా. ఉల్లిగడ్డలు పుదీనాలు అన్నీ మన ఇంటి పైన ఇంటి కింద పాములతాయని లోపడబెట్టేసి ఇల్లుగా. ఇవాళ వీడియో కొంచెం మంచిగా చూసుకోండి. లైక్ చేస్తలేరు ఎవ్వరు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.